అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి దినమున మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ గారు మరి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమాంలకు మౌజన్లకు తీపి కబురు అంట. అయ్యా, మేము అడుగుతున్నాము, తీపి కబురు మీరు చెబుతున్నారేమో కానీ తీపి కబురు కాకుండా స్వీట్స్ తీపి ఎప్పుడో మా మౌజన్లకు ఇమాంలకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఇవ్వడం జరిగింది, వాళ్ళు తినడం జరిగింది. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 7 నెలల దరిదాపులకు రావడం జరిగింది. మీరు ఇన్ని రోజుల తర్వాత మైనార్టీలకు మౌజన్లకు ఇమాంలు మీకు గుర్తుకొచ్చారా అని అడుగుతున్నాం. అయ్యా, గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇమాంలకు ఇది ఇస్తా అది ఇస్తా అని నట్టేటం ఉంచడం జరిగింది, మైనార్టీలకు ఇస్తామని చెప్పి నట్టేటం ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు 6 నెలల తర్వాత మీరు మౌజన్లకు 5,000 ఇమాంలకు 10,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. గతంలోనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు చేసింది ఏంలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మౌజన్లకు ఇచ్చినటువంటి 5,000 ఇస్తామన్నటువంటి గౌరవ వేతనం, ఇమాంలకు ఇస్తామన్నటువంటి 10,000 గౌరవ వేతనము ఇవ్వడం జరిగింది అని జరుగుతున్నా. దానినే మీరు కొనసాగిస్తున్నారు కానీ ముస్లిం మైనార్టీల మీద కానీ మౌజన్ల మీద కానీ ఇమాంల మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు అని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా ముస్లిం మైనార్టీల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10 కార్పొరేషన్ చైర్మన్లను చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఒక డిప్యూటీ సీఎం చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా శాసన మండలి ఉపసభాపతిగా కూడా మా మైనార్టీ అయినటువంటి వారికే కేటాయించినటువంటి ఘనత కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా హజ్ కమిటీ కానివ్వండి, వక్ఫ్ బోర్డ్ కమిటీ కానివ్వండి, మరి అలాగే మైనార్టీ ఫైనాన్స్ కానివ్వండి, మరి అలాగే సంచార జాతుల కానివ్వండి, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా గౌరవంగా మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా కూడా 3 నియమించినటువంటి ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా 7 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో 5 మందికి టికెట్లు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా 5 మందిలో ఒకరు ఓడిపోతే ఆయనకు ఎమ్మెల్సీ చేసినటువంటి ఘనత కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది అని తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కేవలం మాటల గారడితో మభ్యపెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది కానీ ముస్లిం మైనార్టీల పక్షపాతిగా పనిచేసే దమ్ము ధైర్యము వీళ్లకు లేదు. గడిచిన ఈ 6-7 నెలల్లో మైనార్టీలకు వీళ్ళు ఏమి చేశారు, ఏమి ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా రాబోయే గతంలో జరిగినటువంటి హజ్ యాత్రకు కూడా సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, అంజద్ బాషా గారికి దక్కుతుందని మేము ఒక తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మైనార్టీలు ఎక్కడ ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిదే అని తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా మైనార్టీలకు దగ్గర తీసుకొని ఆయనకు పదవులు ఇచ్చి వాళ్ళకు పెద్ద ఎత్తున ఆర్థిక అన్ని బలాలు చేకూర్చేటటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. అంతేకాకుండా క్రిస్టియన్ మైనార్టీలను కూడా ఈరోజు గౌరవవేతనం ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడమే. వాళ్ళను మీరు ఇప్పుడు మౌజన్లకు ఇమాంలకు కొనసాగిస్తున్నారంటే అది కొత్త ఏమి కాదు, మైనార్టీల పక్షపాతి మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మైనార్టీల పక్షపాతి అని తెలియజేసుకుంటున్నా. ఒక్క నిమిషం నా అర్థం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.